నమస్కారం ఫ్రెండ్స్. 1980స్లో దెంగ్ సియాఓపింగ్ చైనా కొత్త ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన తర్వాత ప్రపంచం మొత్తం చైనాను కొత్త కోణంలో చూడడం మొదలుపెట్టింది. అప్పటి వరకు చైనా అంటే ఒక పేద కంట్రీ, వ్యవసాయ ఆధారిత ఎక్కువ ఉండే కంట్రీ, ప్రపంచ మార్కెట్లలో ప్రభావం కూడా చాలా తక్కువ. అలాంటి పరిస్థితుల్లో చైనా ఆర్థిక సంస్కరణ తర్వాత చాలా మారిపోయింది. ప్రపంచం మొత్తం కంపెనీలు అమెరికాలో కానీ, జపాన్లో కానీ, యూరోప్ కంట్రీలో కానీ పెట్టుబడులు పెట్టకుండా చైనాలోనే ఎందుకు పెట్టేవారంటే అక్కడ లేబర్ ఫోర్స్ అనేది చాలా చీప్గా దొరుకుతుంది. అప్పట్లో చైనాలో కోట్లాది మంది యువకులు ఉద్యోగాలు చేయడానికి రెడీగా ఉండేవారు. తక్కువ శాలరీస్, ఎక్కువ టైం పనిచేసేవారు. సో అందువల్ల కంపెనీలకు అనేది మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అనేది చాలా తక్కువగా పడేది అప్పట్లో. ఎప్పుడైతే చైనా ప్రభుత్వం షెంజన్ నగరం యొక్క అభివృద్ధిని చూసిందో అప్పుడు మరికొన్ని ప్రాంతాల్లో స్పెషల్ ఎకనామిక్ జోన్లను ఏర్పాటు చేసింది. ఆ స్పెషల్ ఎకనామిక్ జోన్లలో ఒక కంపెనీకి కావాల్సిన పర్మిషన్లు ఫాస్ట్గా ఇప్పించడము, ఆ కంపెనీకి ట్యాక్సులు తగ్గించడము, ఆ కంపెనీకి కావాల్సిన ప్రోడక్ట్లను ప్రొడక్ట్ చేసి తర్వాత మనకి కనెక్టివిటీని పెంచడం. సో అలా ఆ మిగిలిన ప్రాంతాల్లో కూడా చైనా అనేది షెడ్యూల్ ఏర్పాటు చేసింది. ఫ్రెండ్స్, 1990వ సంవత్సరం నాటికి చైనాలో అనేక కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. ఏ కంపెనీకైనా కావాల్సింది ఏమిటంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ క్వాలిటీ ప్రోడక్ట్ను తయారు చేయడం. ఆ అవకాశాన్ని చైనా బాగా ఉపయోగించుకుంది. మన ఇళ్ళలో ఉపయోగపడే ప్రతి ఒక్క వస్తువు, టీవీ కానీ, ల్యాప్టాప్ కానీ, దుస్తులు కానీ, బొమ్మలు కానీ ప్రతిదీ చైనాలోనే రెడీ అయ్యేటివి. సో మేడ్ ఇన్ చైనా అనే ప్రోగ్రామ్ అప్పటి నుంచే స్టార్ట్ అయింది. ఫ్రెండ్స్, ఒక ప్రోడక్ట్ను ఉత్పత్తి చేయడం మాత్రమే సరిపోదు, వాటిని ప్రపంచానికి వేగంగా పంపాలి. అందుకే చైనా భారీగా సముద్ర పోర్టులను నిర్మించింది, ఆధునిక కంటైనర్ టెర్మినల్స్ను ఏర్పాటు చేసింది, ఎగుమతులను వేగవంతం చేసింది. ఒక్క రోజులోనే వేల కొద్ది కంటైనర్లు ప్రపంచ దేశాలకు బయలుదేరేవి. చైనా ప్రభుత్వం ముందుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా నిర్మించింది. ఎక్స్ప్రెస్ హైవేలు, సరుకు రైళ్లు, ఇండస్ట్రియల్ కారిడార్లు, పోర్టు కనెక్టివిటీ. దీంతో ఫ్యాక్టరీ నుంచి పోర్టు వరకు వస్తువులు చాలా వేగంగా చేరేవి. ఆ తర్వాత చైనా మోడల్ ప్రత్యేకత ఏమిటంటే ప్రభుత్వం రోడ్లు కానీ, విద్యుత్ కానీ, పోర్టులు కానీ, పాలసీలు కానీ అందించింది. ప్రైవేట్ కంపెనీలు అయితే ఉత్పత్తి చేశాయి, ఉద్యోగాలు కల్పించాయి, ఎగుమతులు పెంచాయి. ఈ భాగస్వామ్యమే చైనా విజయానికి ప్రధానమైన కారణం. చైనా 10 సంవత్సరం ప్రపంచానికి లక్షల కోట్ల డాలర్ల విలువైన వస్తువులు అమ్మడం ప్రారంభించింది. ఎగుమతులు పెరిగే కొద్దీ విదేశీ మార్క విలువలు పెరిగాయి, కొత్త పరిశ్రమలు వచ్చాయి, కోట్లాది మంది ఉద్యోగాలు సృష్టించబడ్డాయి. ఒక మొబైల్ ఫోన్ తయారు చేయడానికి వందల భాగాలు అవసరం. చైనా వాటన్నిటిని ఒకే ప్రాంతంలో తయారు చేసే ఎకోసిస్టమ్ నిర్మించింది. అందుకే ప్రపంచ కంపెనీలు చైనాను వదిలిపెట్టుకోవడం అంత ఈజీ కాదు. 1990 సంవత్సరం నుంచి 2010 వరకు చైనా ప్రపంచ ఫ్యాక్టరీకి ఎదిగింది. కేవలం ఉత్పత్తులు తయారు చేయడమే కాదు, ప్రపంచ సరఫరా వ్యవస్థకు కేంద్రంగా మారింది. కానీ చైనా ఇక్కడ ఆగలేదు. నెక్స్ట్ వీడియోలో హైస్పీడ్ రైలు, స్మార్ట్ నగరాలు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు నిర్మించి చైనా ప్రపంచాన్ని ఎలా ఆశ్చర్యపరిస్తుందో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.